హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా జూన్ 1వ తారీఖున ఇస్తున్న పెన్షన్ల పంపిణీలో మన యొక్క ప్రభుత్వం వారు కీలక మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. సో కొంతమందికి 4,000 రూపాయలు, మరికొంతమందికి 6,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్లు పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే వాలంటీర్ల చేత పంపిణీ చేసేవాళ్ళు ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అయితే అమలులోకి వచ్చిందో అప్పుడు వాలంటీర్లను నిలిపివేయడం జరిగింది. అప్పటి నుంచి పెన్షన్ లబ్ధిదారులు ఏప్రిల్ నెలలో అయితే సచివాలయాల దగ్గరే పెన్షన్ అనేది తీసుకోవడం జరిగింది. ఎండ తీవ్రత వల్ల అనేక మంది అనారోగ్యాలతో అలాగే చనిపోవడం జరిగిన తర్వాత మన యొక్క ప్రభుత్వం వారు ఇంటి వద్దనే కొంతమందికి పంపిణీ చేయాలని, మరికొంతమంది సామాజిక పెన్షన్లు తీసుకునే వారికి డీబీటీ పద్ధతిలో డబ్బులు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు ఈ సీక్ పర్మిషన్తో. సో మనం కనుక గమనించినట్లయితే మే నెలలో అయితే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వారికి, అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల వద్దకే వెళ్ళి సచివాలయ సిబ్బంది అయితే డబ్బులు అయితే పంపిణీ చేయడం జరిగింది. తక్కిన వారందరికీ కూడా డీబీటీ పద్ధతిలో వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూన్ 1వ తారీఖున మనకు పెన్షన్ల డబ్బులు అయితే పంపిణీ చేయరని కొన్ని కీలక అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. ఎందుకంటే జూన్ 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్ అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మనకు తెలియదు కాబట్టి సో మనకు 5వ తారీఖు నుంచి పంపిణీ చేస్తారని పలు కీలక అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మనం కనుక గమనించినట్లయితే ఈసారి రెండు పార్టీలలో ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు అయితే పెన్షన్ అలాగే ఇస్తారు. ఈ 4 సంవత్సరాలలో 250 రూపాయల చొప్పున 2 సార్లుగా పెంచి 3,500 రూపాయల పెన్షన్ అయితే చేస్తారు. అలాగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే గనక వారికి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో 6,000 రూపాయల పెన్షన్ అనేది పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సామాజిక పెన్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే పెంచుతామని హామీ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.